ఇక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్ట్ చేయండి. శుక్రవారం ఆయన కోర్టులో హాజరుపరచండి. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆదేశాలు. ఊరిని అమ్మ అరెస్ట్ చేయండి అంటున్నది డైరెక్టు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆదేశాలు. ఓ కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేసి శుక్రవారం తమ ఎదుట ప్రవేశపెట్టాలని జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నిధులకు సంబంధించిన కేసులో తమ ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సందీప్ కుమార్ సుల్తానియాకు వ్యతిరేకంగా ఇటీవల బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ సుల్తానియా ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టు చేసి శుక్రవారం ఉదయం 10:30 తమ ఎదుట ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. ఒకవేళ తాను స్వయంగా కోర్టుకు హాజరవుతానని హామీ ఇస్తూ కోర్టు ధిక్కరణదారు 5,000 విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తే అతనిని బెయిల్పై విడుదల చేయాలని పేర్కొంది. 5,000 ఇయరా అనే పెద్ద లెక్కన 5,000. సీనియర్ ఐపీఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలకు 5,000 పెద్ద లెక్కన. 5 లక్షలు కూడా 5 రూపాయలతో కూడా సమానంగా వాళ్ళకు ఇట్లా పడేస్తారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు సదరు కోర్టు ధిక్కరణదారు ప్రతి వాయిదాకు హాజరు కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఇన్ని స్పష్టం చేసింది కదా, మళ్ళీ లాస్ట్కు కోర్టే ఓడిపోతుంది. మనం చూడలే అల్లు అర్జున్ కేసు విషయంలో ఏమైందా? అల్లు అర్జున్ కంపల్సరిగా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, నువ్వు ఢిల్లీలో ఉండు, ముంబైలో ఉండు, నువ్వు ఏ షూటింగ్లో ఉండు, నాకు వ్యక్తిగతంగా నువ్వు హాజరు కావాలన్నది. ఊరిని అక్క నేను కూడా మంచినే కోర్టులు వాదిస్తున్నారా బాయ్, మంచినే చెప్తున్నారు జడ్జిలు అనుకున్నాం. తెల్లారి చూసి ఆయన రానే లేదు, మీరు అక్కడే ఉండొచ్చని మళ్ళీ ఇస్తుంది కోర్టే. ఎవడు గెలిచినట్టు? అల్లు అర్జున్ గెలిచిందా, కోర్టు గెలిచిందా? హైడ్రా గెలిచిందా, కోర్టు గెలిచిందా? ఇప్పుడు కోర్టు గెలుస్తుందా, సందీప్ కుమార్ సుల్తానియా గెలుస్తాడు? సందీప్ కుమార్ సుల్తానియా గెలుస్తాడని చెప్తాను నేను. అట్లున్నాయి వ్యవస్థలు మన దగ్గర. ఏమవుతుంది ఆయనకు? ఎవరికి లేదు, అరెస్ట్ చేసేద్దాం అమ్మపో అని ఉద్దరం ముచ్చట్లు తప్ప ఏం లేదు.